జ్యోతిర్మయుడగు దేవుని బిడ్డలారా, ఈరోజు ఆలోచింపజేసే వాక్య సందేశం అదేమిటంటే, క్రైస్తవులు అన్యులను పెళ్లి చేసుకోవచ్చా? బైబిల్ తెలియజేస్తా ఉన్నది సూటిగా స్పష్టంగా. పెళ్లి చేసుకొనకూడదు అని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది. ద్వితీయోపదేశకాండము 12:29 వచనంలో మోషతో దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని? కనానులో 7 జాతుల ప్రజలు విగ్రహారాధికులుగా ఉన్నారు. వారితో మీ పిల్లలకు పెళ్లిళ్ళు చేయకూడదు. చేస్తే వారు కూడా భ్రష్టులైపోతారు. ఈనాటి క్రైస్తవులు కూడా కొంతమంది డబ్బుకు, అధికారానికి, భూములకు, అందానికి, ఐశ్వర్యానికి లోనై అన్యులను పెళ్లి చేసుకొని దేవుని నుండి వేరై సత్యానికి దూరమై నిత్య నరకానికి ఆహుతి అవుతున్నారు. ఇది సరి అయినది కాదు అని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు.